హల్లెలూయా. నా ప్రియమైనటువంటి హౌస్ ఆఫ్ పెంతెకోస్త్ మినిస్ట్రీస్ గ్రూప్ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా, మహాదేవుని మహాకృపను బట్టి ఈ నెల అనగా ఏప్రిల్ నెల 20-21 తారీఖులలో లంకపల్లి హౌస్ ఆఫ్ పెంతెకోస్త్ చర్చి కాంపౌండ్ నందు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా ఆయన మహాకృప 2 దినములు ఉపవాస ప్రార్థనా పండుగలు జరుపుటకు దైవిక ప్రేరణ ద్వారా సిద్ధపడి ఉంటుండగా, ఈ నెల 20-21 తారీఖులలో జరిగేటటువంటి ఈ ఉపవాస ప్రార్థనా పండుగలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 20-21 సోమ మంగళవారం ఏప్రిల్ నెల అనగా ఈ నెల ఈ 20-21 తారీఖులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుచున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనా పండుగలనే సభలలో దేవుని యొక్క మహిమ కార్యములు జరుగునట్లుగా, దేవుని మహాకృప కూటములలో పాలు పొందే ప్రతి ఒక్కరికి తోడై ఉండునట్లుగా దేవుడు బయలుపరిచినటువంటి ఉపవాస ప్రార్థన పండుగలలో మీరంతా కూడా పాలు పొంది దైవాశీర్వాదములు పొందుకొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. కుటుంబాలలో ఎన్నో సమస్యలు, అసమాధానము, అశాంతి, చీకటి శక్తుల చేత పీడింపబడుతూ చెడు వ్యసనములకు బానిసైన వారందరి విషయంలో ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు కనికరము చూపి కార్యములు జరిగించబోతున్నారు. దేవుడిచ్చినటువంటి వాక్యము యావేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వాక్య ప్రకారముగా పాంప్లెట్స్లో కూడా అదే వేసాము. పాంప్లెట్ కూడా మీకు ఈ రాత్రి మేము ఈ యొక్క గ్రూప్లో పెడుతున్నాం. దయచేసి అందరూ చూడండి. ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి నా యొద్దకు తిరిగి రండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వాక్య ప్రకారముగా. ఇప్పుడైనను అంటే కుటుంబాలు ఎన్నో శ్రమల్లో, శోధనలో, ఉపవాసాలు లేక ప్రార్థనలో దిగజారిపోయి అశాంతి అలుముకుని జీవిస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ అది ఒక హెచ్చరిక. రాను రాను దైవిక కళ కోల్పోయి అశాంతి అలుముకుని దేవుని దీవెనలు కోల్పోయి చీకటిలో మ్రగ్గుచున్నారు కోట్లాది మంది క్రైస్తవులు, లక్షలాది మంది క్రైస్తవులు, వేలాది మంది క్రైస్తవులు. అటు వారి కొరకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే, ఇప్పుడైనాను ఉపవాసం ఉంటే, కన్నీరు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకుంటే నిత్యముగా దేవుడు కనికరము చూపి నీ కుటుంబానికి శాంతి సమాధానములే కల్లాడిపోతున్నావు దేవుని బిడ్డ. నీకు నెమ్మది లేదు, నీకు శాంతి లేదు. నీకు నెమ్మది శాంతిని కలుగు చేయుట కొరకే ఆయన ఇస్తున్న వాక్యము, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు నా యొద్దకు రండి అంటున్నారు. ఉపవాసం ఉండి కన్నీరు విడిస్తూ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కనికరము దిగి నీ కన్నీటిని చూసి నిన్ను అలుముకున్న చీకటి అశాంతి నుంచి దేవుడు విడుదల ఇవ్వటానికి నిత్యముగా సిద్ధంగా ఉన్నారు. ఈ 2 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు గొప్ప వర్తమానాలు అందించబోతున్నారు. చక్కటి వాయిద్యములు, చక్కటి పాటలు పాడే టీము ఎంతో సంతోషంగా ఆ కాంపౌండ్ అంతా దేవుని వెలుగుతో నింపబడి ఈ కూటాలు నడిపించబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించువారు, మాట్లాడువారు, కూటములు జరిపించువారు ఆయనే. ఆయన సన్నిధికి రండి. ఈ నెల ఏప్రిల్ 20-21 సోమ మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సరిగ్గా ప్రారంభంలోనే వచ్చి పాటలు పాడుతుండగా పాటలలో పాలు పొంది ఆత్మీయ ఆనందాన్ని పొందుకొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దూర ప్రాంతాల వారు అక్కడ ఉండటానికి సకల సౌకర్యములు ఏర్పాటు చేయబడ్డాయి. స్నానాలకి అన్నిటికీ కూడా సౌకర్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి సౌకర్యాలను ఉపయోగించుకున్నట్లుగా దూర ప్రాంతాల వాళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి ఈ కూటముల కొరకు ప్రార్థించండి. నిత్యముగా ఈ కూటములలో ప్రతి ఒక్కరూ పాలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. హల్లెలూయా.
దేవుడు మిమ్మల్ని దీవించి ఏప్రిల్ అనగా ఈ నెల 21వ తారీఖులో మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీతో పాటు నశించిపోతున్న ప్రజలను, చీకటిలో మ్రగ్గిపోతున్న వారిని, అశాంతితో అలమటించిపోతున్న వారిని, నానా విధములైన రోగాలు చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారిని కూడా మీరు తీసుకుని వచ్చి ఈ కూటములలో పాలు పొంది దేవుని కృపకి పాత్రలు కాగలరని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. దేవుని సన్నిధిలో మరి దూర ప్రాంతాల వారే కాదు, కూటములలో పాలు పొందే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రాత్రి 2 రాత్రులు కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని వేల మంది వచ్చినా. అలానే 2వ రోజు రాత్రి మరి చిన్న ప్రేయర్ ఆయిల్ డబ్బాలు అభిషేక ప్రార్థనా తైలముగా దేవుడు అభిషేకించాలని నెల క్రితం నుంచే కొని బలిపీఠం మీద పెట్టి ప్రార్థిస్తున్నాము. దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పెద్దలకి ఎన్ని వేల మంది వచ్చినా అభిషేక ప్రార్థన తైలం డబ్బాలందరికీ కూడా 2వ రోజు రాత్రి ప్రతి ఒక్కరికి ఇవ్వబడతాయి. మీరు నిత్యంగా పాలు పొందండి. ప్రతి రాత్రి భోజన సదుపాయం కూడా ఉంది, అందరికీ ఉంది. దేవుడు నిత్యముగా ఈ కూటంలో ఆశీర్వాదకరంగా జరిగించినట్లు మరి వేల మంది జనులు వచ్చి మేలులు, స్వస్థతలు, ఉపశమనం పొందుకొనున్నట్లుగా ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.